ఆయనింటిగా నేను రాను, నువ్వు వెళ్ళన్నా. రాయ ఏం కాదులే కానీ. ఏం కాదా? పోయినసారి ఏం జరిగిందో మర్చిపోయావా? అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ. మన బండి తాళం తీసుకునే మన దగ్గర 3000 కట్టించుకున్నాడు. తీసుకెళ్లిన స్వీట్లకి ఏమో వెయిట్ చూసుకున్నాడు. అంత జరిగాక బుద్ధి ఉన్నాడు ఎవడన్నా వెళ్తాడా? బుద్ధి ఒక్కటే ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని కాదు. బుద్ధితో పాటు బంధుత్వం కూడా ఉంది. వెళ్ళక తప్పదు పదా. ఇంతకీ ఏమైందన్న ఆయనకి? ఆ కింద పడి చెయ్యి ఎరిగిందంటారా పాపం. పాపమా? పోన్లే పాపమని పలకృతానికి వెళ్తే పళ్ళు పీకి చేతిలో పెట్టే రకం ఆయన. సరే అలా ఏమి ఉండదులేరా. ఎందుకు వచ్చిందన్న ఆయనతో? మనకేమన్నా ఉపయోగం ఉందా అసలు? ఉల్లిపోయి వాళ్ళ ఉపయోగం ఏంటని కన్నీళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేసారా? కోసినప్పుడల్లా కంట్లోంచి కర్రట్లా. ఇది కూడా అంతే. అర్థం కాల. వచ్చినాక చెప్తాలే కానీ ఫ్రూట్స్ తీసుకుని వెళ్దాం పదా. వద్దన్న బాబు, కిందసారి స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళినందుకు 3000 కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ పట్టుకెళ్ళావు అనుకో, పచ్చిగా ఉన్నాయనో, కాయలు పండలేదనో, పుచ్చిపోయినాయనో ఫైన్ వేసినా వస్తాడు. రే ఖాళీ చేతులు వెళ్తే బాగోదురా. ఆయన పలకరత్తమే ఎక్కువ. మళ్ళీ పళ్ళు పలహారాలు ఎందుకులే, మర్చిపోయామో దొరకలేదని ఏదో చెప్పచ్చులే పద. లేరా జులై సగం అయిపోయింది, ఇంకా వర్షాలు పడతలేదన్న. వర్షాకాలం రా బాబు. వర్షాకాలం వేసవకాలం అర్థం కావట్లా. అదేగా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. బాగున్నారు అంకుల్? అంటే ఇప్పుడు ఎలా ఉందని. డాక్టర్ గారు ఏమన్నారు అంకుల్? చేతితో పాటు చిన్న మెదడు వరకు వెళ్ళినట్టుంది. అసలు ఎలా జరిగింది అంకుల్? అన్నీ చెప్తాలే కానీ ఎండలో పడిచ్చినట్టున్నారు. కూల్ డ్రింక్ ఏమైనా తాగుతారా? ఎక్కడా పడలేదు అంకుల్, పడకుండానే వచ్చాం. వీడియో చూడండి. నమస్కారం. తడిసిన నేల నడిచే కాలు రెండింటికి పడదన్నట్టు తడిసిన నేల మీద నడుస్తూ కాలు జారి పడ్డాను. దాని ఫలితమే చేతికి కట్టు. అయినా కాలు జారి పడితే చేతికి కట్టు కడతాం ఏంటి అంకుల్? కామెడీ కాకపోతేను. ఎంతకీ ఈ వీడియో ఏంటండి? ఈ వీడియో ఏంటని మీకు డౌట్ రావచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పి నోరు ఎండిపోతుంది. అందుకని ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టాను. బోన్ విరిగిందా చిట్లిందా అంకుల్? బోన్ కొంచెం చిట్లింది అంతే, కంగారు పడాల్సిందేం లేదు. ఎన్ని రోజులు పడుతుంది అన్నారు డాక్టర్ గారు? ఒక నెల రోజులైనా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. వాళ్ళండి అదృష్టం, ఇంకా తలక దెబ్బ తగలలేదు. అదృష్టం తలక తగలలేదు అని కొందరు తలకాయ లేని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ నిజానికి అదృష్టం ఉంటే అసలు ఈ చెయ్యే విరిగేది కాదు. నన్ను పలకరించడానికి వచ్చిన మీ వల్ల రెస్ట్ తీసుకోవాల్సిన నేను లేచి మీ దగ్గరికి వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి నా కోసం ఫ్రూట్స్ ఏమన్నా తెస్తే అవి ఇచ్చేసి, చదివింపులు ఏమన్నా చదివిద్దాం అనుకుంటే అవి చదివిచ్చేసి సెలవు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ అంకుల్, ఏమనుకోవద్దు. మంచివేం దొరకలేదు, ఫ్రూట్స్ తీసుకురాలేదు అంకుల్. భలేవాడు నాన్న, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చారు. ఎన్నెండా యాపిల్సే. అరే వెళ్ళి యాపిల్స్ తీసుకురా. అయ్యో మాకెందుకు అంకుల్, ఉంచండి మీరు తినండి. పర్లేదమ్మా, ఎలా వచ్చారో అలా పంపిస్తాను. ఏంటి తీసుకోండి. మొహమాట ఎందుకు ఎత్తండి? థ్యాంక్స్ అంకుల్. 650 రూపాయలు ఫోన్పే చేసేయండి అమ్మా. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో అంకుల్, నేను యాపిల్స్ తిన్నా అంకుల్, మీ దగ్గర ఉంచండి, మీరు తినండి. ఇవి మీకు కదమ్మా, నాకే. కాలేజీలతో వచ్చారని ఫీల్ అవుతున్నారు కదా, ఈ కొనుక్కుని నాకు ఇచ్చేసి వెళ్ళండి, పర్లేదు. ఏంటి మీ దగ్గర యాపిల్స్ మేము కొని మళ్ళీ మీకు ఇచ్చేయాలా? అయినా 650 ఏంటండి? బయట 450, 500కి వచ్చేస్తండి డజను. అదే, నా దగ్గర ఉన్న యాపిల్స్ కొంటే మీకు టైము పెట్రోల్తో పాటు మోసుకొచ్చే శ్రమ కూడా లేకుండా పోద్ది. అందుకు నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. సరే అంకుల్, థ్యాంక్స్ అమ్మా నా కోసం ఫ్రూట్స్ తెచ్చినందుకు. చూసారా సార్ డబుల్ యాక్షన్? అవును, నాకు డౌట్ అంకుల్, చాలా మంది ఫ్రూట్స్ తెచ్చిస్తూ ఉంటారు కదా, అవన్నీ మీరే తింటున్నారా? అన్ని ఫ్రూట్స్ నేను ఎక్కడ తింటానమ్మా. ఏదో నా ఓన్ సహాయంగా ఎక్స్ట్రా ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, దాని పక్కన ఫ్రూట్ షాప్లో కొంచెం తక్కువ రేటుగా అమ్మేస్తున్నాను. పరమ దుర్మార్గుడు సార్ వీడు. నేను తక్కువగా అమ్మడం వల్ల ఆ ఫ్రూట్ షాప్ కూడా ఎంత కొంత మిగులుతాయిగా. ఎప్పటికైనా మనిషి సహాయం చేసుకోవాలి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.